ఇవాళ సాధకుల కోసం, సామాన్య ప్రజల కోసం ఒక అత్యంత గొప్ప సిద్ధ శాభర మంత్రం, లక్ష్మీప్రదము మరియు అద్భుతాలను మీ జీవితాల్లో నిలబెట్టే సాధన ఒకటి చెబుతున్నాను, సావధానంగా వినండి. ఈ సాధన పేరు స్వర్ణకాళీ శాభర సాధన అంటారు. ప్రపంచంలో చాలా సాధనలు ముందుగా ఒక మాట చెబుతాయి, గురువు కావాలి, అర్హత ఉండాలి, ఇది అందరికీ కాదు అని. కానీ బెంగాల్ తంత్ర పరంపరలో కొన్ని మార్గాలు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటాయి. అవి ఉపదేశాల మీద ఆధారపడవు, వివరణల మీద ఆధారపడవు, భయపెట్టే నియమాల మీద కూడా ఆధారపడవు. అవి ఒకటే చెబుతాయి, చెయ్యండి, నిరంతరం చెయ్యండి. ఇవాళ మీకు ఇచ్చే స్వర్ణకాళీ శాభర సాధన అచ్చం అలాంటి మార్గమే. దీనికి ప్రత్యేకంగా ఎవరో ఉపదేశం చేయాల్సిన అవసరం లేదు. దీనిని అర్థం చేసుకోవడానికి పుస్తకాలు తిరగేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ సాధన ఆడ మగ అనే భేదం కూడా చూడదని గమనించండి సాధకులారా. వయసు, వర్ణం, వర్గం అనే లెక్కలు కూడా చూడదు. సాధకుడని పేరు పెట్టుకున్నవాడైనా, సాధారణ జీవితం గడుపుతున్న సామాన్యుడైనా, ఎవరికైనా ఇది అనుకూలమైన సాధన. ఈ సాధనను కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రత్యేక స్థలాలతో కూడా అవసరం లేదు, ప్రత్యేక వేషాలు కూడా అవసరం లేదు, ప్రత్యేక సమయాలు కూడా అవసరం లేదు. రోజంతా జీవన పోరాటం ముగించుకుని రాత్రి నిద్రకు వెళ్ళే ముందు కేవలం 11 సార్లు మాత్రమే ఇక్కడిచ్చే మంత్రాన్ని జపించుకోండి. అంతే. ఇందులో భారమేమీ లేదు, భయం లేదు, ఒత్తిడి అసలా లేదు. ఇది ఎందుకు అంత సులభంగా ఉంటుందంటే, ఈ సాధన మనసును కష్టపెట్టదు, మనసులో ఉన్న కోరికను తొక్కి పెట్టదు, వాటిని అమ్మ ఎదుట ఉంచమంటుంది. మనిషి జీవితంలో కోరికలు సహజం, ఆకలి సహజం, భద్రత కోరిక సహజం, సుఖం కోరిక సహజం. ఈ సాధన వాటిని తప్పు పట్టదు, తప్పు అని చెప్పదు. నీ కోరికను దాచుకోకు, నాకు చెప్పు అంటుంది. రోజు నిద్రకు ముందు ఈ మంత్రాన్ని జపిస్తూ పడుకునే వ్యక్తికి మనసులో ఒక విచిత్రమైన మార్పు మొదలవుతుంది. రోజంతా కూడబెట్టుకున్నటువంటి ఆందోళనలు నెమ్మదిగా కరిగిపోతాయి. రేపటికి భయం తగ్గుతుంది, తెలియని భద్రతాభావం ఏర్పడుతుంది. అదే నిద్రలోకి కూడా ప్రవేశిస్తుంది. నిద్ర ప్రశాంతంగా మారుతుంది. ప్రశాంత నిద్ర ఉన్న వ్యక్తికి జీవితం క్రమబద్ధంగా మారుతుంది. ఈ సాధన చేసేవారికి అమ్మకు సాధకుడి కోరికలు స్పష్టంగా తెలుస్తాయి. ఏది నిజమైనది, ఏది నిజంగా అవసరం, ఏది కేవలం ఆశతో చేస్తున్నాడు, ఈ తేడా అమ్మకి అర్థమవుతుంది. అమ్మ ఎప్పుడూ ఖాళీగా ఉండదు. అవసరమైన దాన్ని అవసరమైన విధంగా, అవసరమైన సమయంలోనే ఇస్తుంది. కొందరికి అది ధనంగా కనిపిస్తుంది, ఇంకొందరికి అవకాశంగా కనిపిస్తుంది, మరికొందరికి అప్పు తీరినట్టుగా కనిపిస్తుంది, మరికొందరికి అడ్డంకులన్నీ తొలగినట్టుగా అనుభవంలోకి వస్తుంది. ఈ సాధన నిరంతరం చేసేవారికి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. సంపద అనేది హఠాత్తుగా వచ్చి పడే దయ కాదు, అది మన జీవన స్థితిని మారినప్పుడు సహజంగా వచ్చే ఫలితం. భయం తగ్గిన చోటే ధైర్యం వస్తుంది, ధైర్యం వచ్చిన చోటే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి, సరిగ్గా తీసుకున్న నిర్ణయాలే క్రమంగా సమృద్ధికి దారితీస్తాయి. ఇదే స్వర్ణం. ఇక్కడ మంత్రం చెబుతున్నాను, సావధానంగా వినండి. ఓం హ్రీం క్రీం కాళీ కాళీ మహాశ్యామే మహామాయే కరాలవదనే ముక్తికేసి కామాఖ్య రూపధారిణి తుయా కృపాయే జగచ్ఛాలే తుయా నామే భయదూరత్ పాలే. ఓం హ్రీం శ్రీం తుయా బీజే జీవన మార్గే శుభ ఫల దీజే స్వర్ణ బర్హే తుయా కరుణాయ ధనధాన్య పూర్ణ అయా దారిద్ర్య దుఃఖ క్లేశనాశే అభావ అంధకారే వినాశే మోరే గృహే లక్ష్మీ ఆసే స్థిర హాయే వాసా కరో వ్యవసాయే వృద్ధి ధావో హస్తే సమృద్ధి బరో.
ఓం హ్రీం క్రీం శ్రీం కాళికాయై నమః. ఈ మంత్రాన్ని మీరు రోజు నిద్రపోయే ముందు, అన్ని పనులు చూసుకొని నిద్రపోయే ముందు 11 సార్లు జపించుకొని ప్రశాంతంగా నిద్రపోండి నాయన. ఇంకా ఎటువంటి విధి విధానాలు లేవు. అందుకే దీన్ని స్వర్ణకాళి శాబర సాధన అంటారు. ఇది బంగారం మాత్రమే ఇస్తానని వాగ్దానం చేయదు. బంగారంతో పాటు బంగారంగా మారే జీవన స్థితినిగా తయారు చేస్తుంది. ఇది ఎవరికీ భారంగా ఉండదు, ఎవరి మీద బలవంతం చేయదు. కానీ ఈ మంత్రాన్ని ఎవరు చేస్తున్నారో వారి జీవితంలో మౌనంగా పనిచేస్తుందని గమనించండి. ప్రపంచం మొత్తం దీన్ని చేస్తే అందరూ ఒకేలా తయారవుతారని కాదు, కానీ ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయిలో సుఖపడే స్థితిని చేరుకుంటారని ఈ మంత్రం అందరికీ ఇస్తున్నాను. అదే ఈ సాధన యొక్క అసలైన ఉద్దేశం. ఉపదేశం అవసరం లేదు, వివరణ అవసరం లేదు, చేయడం ఒక్కటే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి నాయన. ఇది యథాతథం చేసుకోండి. డిస్క్రిప్షన్లో మంత్రం కూడా ఇస్తాను, జాగ్రత్తగా చేసుకోండి నాయన. సర్వే జనా సుఖినో భవంతు.